బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కొన్ని మాటలు, దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఒకసారి ఒక వృద్ధుడు ఒక నదీ తీరాన కూర్చొని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడంట. దేనికోసం అంటే ఆ నది దాటి ఆవలికి అతను వెళ్ళాలి. అక్కడ వంతెన ఉంది. అవతలకి వెళ్ళడానికి ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు, కార్లు, బండ్లు, ఆటోలు అలాంటివి ఏమీ కాదు. 18వ శతాబ్దంలో జరిగినటువంటి ఒక సంఘటన ఇది. ఆయన గుర్రపు బగ్గీలు వస్తూ ఉన్నాయంట. రకరకాల పనుల నిమిత్తమై వేరే ప్రాంతాల్లోనికి వెళ్ళినటువంటి ఆ గుర్రపు బగ్గీలన్నీ ఊరు చేరుకుంటూ ఉన్నాయి. ఆ సాయంకాల సమయంలో ఎవరో ఒకరిని ఆయన లిఫ్ట్ అడిగి అటువైపు వెళ్ళాలి. ఎవరో ఒకరిని నన్ను ఎక్కించుకోమని అడిగి అటువైపు వెళ్ళాలి ఆ వృద్ధుడు. ఒక్కొక్క గుర్రపు బగ్గీ దాటి వెళ్ళిపోతుంది. ఆయన చూస్తున్నాడు కానీ ఎవరికి సహాయం అడగట్లేదు. ఆ తరువాత వెనకాల వచ్చినటువంటి ఒక గుర్రపు బగ్గీని ఆపుతున్నాడు. ఆపి, అయ్యా నేను అటువైపు వెళ్ళాలి, అటువైపు ఉన్నటువంటి ఒక గ్రామంలోనికి నేను వెళ్ళాలి, నన్ను అటువైపు దించేస్తే చాలు, కొంచెం సహాయం చేస్తారా అని అడిగాడంట. అప్పుడు ఆ గుర్రపు బగ్గీ నడుపుకుని వస్తున్నటువంటి ఆయన అన్నాడంట, సరే ఎక్కి కూర్చో అని. అయితే ఆ వంతెన దాటి అవతలకు వెళ్ళిన తర్వాత అడిగాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగినప్పుడు, ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరం ఆ చిన్న గ్రామానికి నేను వెళ్ళాలయ్యా అని చెప్పినప్పుడు, సరే అంతవరకు వచ్చి దింపుతాను పదా అన్నాడంటే ఈయన. అప్పుడు అడుగుతూ ఉన్నాడు ఈ యొక్క గుర్రపు బగ్గీ నడిపేటువంటి ఆయన, నన్నే ఎందుకు అడిగావు నువ్వు? నా ముందు చాలా బండ్లు వెళ్ళాయి కదా, నేను చూస్తున్నాను దూరం నుంచి నిన్ను, ఎవరి దగ్గరికి వెళ్ళి నీవు అడగలేదు, నేను వచ్చినప్పుడు మాత్రమే లేచి నిలవబడి నన్ను ఎందుకు అడిగావు అని అడిగాడంట ఆయన. అయితే ఆ వృద్ధుడు చెప్తున్నాడంట, అయ్యా నేను వెళుతున్నటువంటి ప్రతి వాని కళ్ళల్లోనికి చూస్తాను నేను. ఆ కళ్ళు ఎలా ఉన్నాయో నాకు తెలిసిపోతాయి. వాళ్ళు మంచివాళ్ళ, వాళ్ళు చెడ్డవాళ్ళ, వాళ్ళు కఠినాత్ముల, వారు ఎటువంటి వారో ఆ కళ్ళల్లో నేను గమనించగలను. వాళ్ళని అడిగినా నాకు సహాయం దొరకదు. మీ కళ్ళల్లోనికి నేను చూసినప్పుడు ప్రేమ, దయ, కనికరం కనపడ్డాయి. కాబట్టి మీరు తప్పకుండా నాకు ఎక్కించుకుని అటువైపు తీసుకుని వెళతారని నాకు తెలుసు. నా జీవితకాలంలో ఎంతోమందిని నేను చూశాను, వారి కళ్ళను చూసి నేను చెప్పేయగలను అన్నాడంటే ఈయన. వెంటనే ఈ యొక్క నడిపేటువంటి వ్యక్తి అన్నాడంట, సరే నా జీవితకాలంలో కూడా ఇతరులకు సహాయపడకుండా ఉండేంత బిజీగా నేను కూడా ఉండకుండా దేవుడు నాకు సహాయం చేయనుగాక అని చెప్పి అక్కడి నుంచి ఆయన స్ట్రైట్గా వైట్ హౌస్కి వెళ్ళిపోయారంట. ఎవరు అంటే ఆయన ఆ గుర్రపు బగ్గీలో వచ్చినటువంటి ఆయన అమెరికాకి 3వ అధ్యక్షుడైనటువంటి థామస్ జెఫర్సన్ అనేటువంటి వ్యక్తి. ఆయన అమెరికన్ 3rd ప్రెసిడెంట్. ఆయన ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా ప్రయాణం చేస్తూ ఇలా సాధారణమైనటువంటి ఒక వ్యక్తికి సహాయం చేసిన సందర్భాన్ని పుస్తకంలో ఒక చోట నేను చదివాను. నేను ఈరోజు ఏం చెప్పాలని ఆశపడుతున్నానంటే, ఆ వృద్ధుడు ఆ అధ్యక్షుని యొక్క కళ్ళల్లో దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క దయను, దేవుని యొక్క కనికరాన్ని చూసి ఆయనని సహాయం నిమిత్తం ఎలా అడిగాడో, మన కళ్ళు మన యొక్క జీవితంలో చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22-23 వచనాల్లో చూస్తే మీరు, మీ దేహమునకు దీపము కన్నే గనుక, మీ యొక్క కన్ను వెలుగుగా ఉంటే నీ దేహం అంతా కూడా వెలుగుమయంగా ఉంటుంది. నీ కన్ను చీకటిగా ఉంటే నీ దేహం అంతా కూడా చీకటిమయంగా ఉంటుంది. కాబట్టి నీవు చాలా జాగ్రత్తగా నీ కన్నుని కాపాడుకోవాలి అనేటువంటి మాట రాయబడి ఉంది. అయితే మన కళ్ళు ఎలా ఉన్నాయి ఈరోజు? మన కళ్ళల్లోనికి ఎవరైనా సూటిగా చూసి చెప్పలేరు, కానీ దేవుడు మాత్రం నీ కనులను పరిశీలిస్తూ ఉంటాడు. నీ కళ్ళు జాగ్రత్త అని చెప్తున్నాడు ఆయన. మనం ఈ రోజుల్లో గమనించినప్పుడు ఎక్కడ చూసినా లోకమంతా చెడిపోయి ఉంది కదా. ఎక్కడ చూసినా అపవిత్రతే, ఎక్కడ చూసినా కాముకత్వమే, ఎక్కడ చూసినా కనులు చెడిపోయేటువంటి పోస్టర్సే. ఇంటర్నెట్లో చూసినా, సినిమాల్లో చూసినా, నీ సెల్ ఫోన్లో నీ చేతిలో ఉన్న దాన్ని చూసినా, నీ కనులు చెడిపోయేటువంటి విషయాలు కనబడుతూ ఉన్నప్పుడు నీ కనులు పక్కకి తిప్పుకోకుండా వాటిలో నీవు ఎడిక్ట్ అయిపోయినప్పుడు సాతానుడు నీ కనులలోనే నివాసం ఉండి నీ దేహం అంతా కూడా చీకటిమయంగా చేస్తున్న సందర్భం మన అందరికీ తెలిసిన విషయమే. చాలామంది కనుల దగ్గర పడిపోతూ ఉంటారు. వారు కనులను వారు కంట్రోల్ చేసుకోలేరు. వారు చెత్త వాటిని చూడడానికి ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు.
దాని గురించే మన ప్రియుడైనటువంటి మన ప్రభువు గురించి ఏమని రాయబడి ఉందంటే, పరమగీత గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనములో, నా ప్రియుని యొక్క కన్నులు గువ్వ కన్నులు అని రాయబడి ఉంది. హల్లెలూయా. మన దేవుని యొక్క కన్నులు గువ్వ కన్నులు అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఎప్పుడూ కూడా ఒక భారముతో కూడినటువంటి కన్నులు గువ్వ కన్నులు. ఆయన కనులు ఎప్పుడూ కూడా ఒక భారమైనటువంటి ఇతర ప్రజలను చూసినప్పుడు దయ, కరుణ, కనికరము, జాలి నిండినటువంటి గువ్వ కన్నులంట మన ప్రభువు యొక్క కన్నులు. కాబట్టి మరి మన కన్నులు ఎలా ఉన్నాయి ఉదయకాల సమయంలో పరిశీలించుకుందామా? మనం అటువంటి వాటిలో ఏమైనా చెత్తతో మన కన్నులు నింపుకొని మన దేహం అంతా చీకటిమయంగా చేసుకున్నామా, లేకపోతే మన కన్నులు తేటగా ఉన్నాయా ప్రభువు ఎదుట? దివారాత్రులు ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు ధన్యులు అంటున్నాడు కీర్తనాకారుడు. ఎందుకంటే మన కనులు ప్రభు వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో పెంటని చెత్తని చూడడానికి మన కనులకు అవకాశం ఇవ్వం. కానీ మనుష్యులం కదా. యోబు చాలా భక్తిపరుడండి. యోబు చాలా ప్రార్థనాపరుడు, నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడని వాక్యంలో సెలవిస్తోంది. అటువంటి యథార్థవంతుడైన యోబు ఒక దినాన ఒక నిబంధన చేసుకున్నాడంట కన్నులతో. ఎందుకని? అప్పటికి ధర్మశాస్త్రం లేదండి, అప్పటికి ఏ వాక్యాలు లేవు, 10 ఆజ్ఞలు కూడా లేవు, పరాయి స్త్రీని చూడకూడదు అనేటువంటి విషయం కూడా ఎక్కడా రాయబడి లేదు. కానీ ఆయన ఎలాగా మరి నిబంధన చేసుకున్నాడు అంటే, దేవునికి సన్నిహితుడు ఆయన, దేవుని మనస్సు ఎరిగినవాడు ఆయన, దేవుని యొక్క గుణలక్షణాలను తెలుసుకున్నవాడు ఆయన. కనుక ఆయన ఏమంటున్నాడంటే, నా కన్నులతో నేను ఒక నిబంధన చేసుకున్నాను, నేను కన్యకను ఎలాగున చూతును అంటున్నాడు. చూడండి ఎంత గొప్ప మాట ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు అంటే మగవాళ్ళ గురించే నేను మాట్లాడట్లేదు, స్త్రీలు కూడా పురుషులు కూడా వాళ్ళ కళ్ళు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే క్లియర్గా బైబిల్ సెలవిస్తుంది, నీ కన్ను వెలుగుమయం అయితే నీ దేహం అంతా కూడా వెలుగుగా ఉంటుంది. నీ కన్నులు చీకటితో ఆవరించబడితే నీ దేహం అంతా చీకటిలోనికి, నరకాగ్నిలోనికి త్రోసివేయబడుతుంది అని మనం సామెతల గ్రంథంలో చూసినప్పుడు సామెతల గ్రంథకర్త చెప్తూ ఉంటాడు. ఏమనంటే కన్నుల గురించి చెప్తాడు. ఒక వేశ్య ఉంటుంది, అది కన్నులు చికిలించి పిలుస్తూ ఉంటుంది ఆ పురుషులని. దాని వైపు చూసినప్పుడు, దాని కన్నుల వైపు చూసినప్పుడే తెలిసిపోతుంది అది మంచి స్త్రీయో చెడ్డ స్త్రీయో అని సామెతల గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. మరి నీ కన్నులు ఎలా ఉన్నాయి? నీ కన్నులు చూడగానే దేవుని యొక్క పరిశుద్ధమైన కన్నులుగా కనబడుతున్నాయా, లేకపోతే అటువంటి వ్యభిచార సంబంధమైన కనుదృష్టి నీవు కలిగి ఉన్నావా? స్త్రీలను చూసినప్పుడు, పురుషులను చూసినప్పుడు ఎలాంటి కన్నులు ఉన్నాయి నీకు? దేన్ని మాటి మాటికి చూడాలని ఆశిస్తున్నావు నువ్వు? ఒకసారి ఆలోచన చేసుకోండి. అంటే మీరు చూడకపోతే, మీరు బాగు చేసుకోకపోతే, మీరు కరెక్ట్ చేసుకోకపోతే ఏమీ అవ్వదు. కానీ నీ దేహము, ఆత్మ కూడా నరకాగ్నిలోనికి వెళ్ళిపోతుంది. మరి ఈరోజు అడుగుదామా దేవుణ్ణి, ప్రభువా తెలిసి తెలియక నా కళ్ళు ఎలా ఉన్నాయో తెలియదు, ఏ చెత్త చెదారము ఈ యొక్క లోకంలో నేను చూస్తూ పాడైపోయానో తెలియదు, నాకు కంట్రోలింగ్ పవర్ లేదు. యోబు నిబంధన చేసుకున్నట్లు నేను కూడా నిబంధన చేసుకోవడానికి నాకు సహాయం చేయవా అని అడుగుదామా మనం? మన కన్నుల్ని శుద్ధి చేసుకోవడానికి దేవునికి అవకాశం ఇద్దామా ఒకసారి? ప్రభువా నేను అవకాశం ఇస్తున్నానయ్యా, నా కన్నులను శుద్ధీకరించని. మరి ఈ రోజుల్లో కండ్ల కలగలు వస్తూ ఉన్నాయి కదా, అనేక మందికి సీజనల్ వైజ్గా వచ్చేటువంటి అనారోగ్య లక్షణం అది. అయితే చాలామందికి చూడండి, ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే కొద్ది నిమిషాలు మనకి కూడా కండ్ల కలగలు వచ్చేస్తాయి అంటూ ఉంటారు. సహజంగా అలా కాదు, మామూలుగా వాళ్ళు వాడిన వస్తువులు మనం వాడినా, లేకపోతే ఒకే చోట క్లోజ్గా ఉన్నా సరే అది వస్తూ ఉంటుంది. కానీ ఏమంటారంటే ఎక్కువసేపు కండ్ల కలగ వచ్చిన వారి కళ్ళల్లోకి చూస్తే మనకి కూడా వచ్చేస్తుంది అంటారు. మరి పాపము గల కళ్ళల్లోకి చూస్తే మరి నీకు పాపం రాదా? అటువైపు స్త్రీ వైపు, పురుషుడి వైపు నువ్వు వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే పాపం రాదా? చూడండి, చేతబళ్ళు చేసేవాళ్ళు, దయ్యాలని ఆవరింపజేసేవాళ్ళు, అటువంటి వాళ్ళు కూడా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఉంటారు. దయ్యాలు కళ్ళల్లోకి సూటిగా చూస్తే ఆ దురాత్మలు ఆ కళ్ళలో నుంచి ఇటువైపు వాళ్ళకి వచ్చేసేటువంటి ప్రమాదం ఉందని చాలాసార్లు, చాలా సాక్ష్యాలలో, చాలా పుస్తకాల్లో నేను చదివాను. ఒక సాతాను పట్టినటువంటి వాడు కళ్ళల్లో నుంచి ప్రయోగించగలుగుతాడు, వాడు కళ్ళల్లో నుంచి పంపించగలుగుతాడు ఆ దయ్యాల్ని. అలాగే వ్యభిచార సంబంధమైన స్త్రీలు కళ్ళల్లోనికి నువ్వు చూస్తే, వ్యభిచార సంబంధమైన పురుషులు కళ్ళల్లోనికి నువ్వు చూస్తే ఖచ్చితంగా దురాత్మలు నీలోను కూడా ప్రవేశిస్తాయని మరి చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి, చాలా ఆధారాలు ఉన్నాయి, బైబిల్ కూడా సెలవిస్తూ ఉంది ఖచ్చితంగా. కాబట్టి నీ కళ్ళను కాపాడుకోమని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సెలవిస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పటికే పాడైపోయినా కూడా పౌలు భక్తుడు చెప్పినట్లు నా కనులకు కాటుక కావాలి అని అడగాలి ఈరోజు.
అందుకనే ప్రకటన గ్రంథంలో గ్రంథకర్త అంటాడు, నీ కనులకు కాటుక కొనుక్కోమని నీకు నేను బుద్ధి చెప్తున్నాను అంటాడు. అంటే ఈ లోకానుసారమైన కాటుక కాదు, పరలోక సంబంధమైన కాటుక. ఆ కాటుక పెట్టుకుంటే ఏం జరుగుతుందంటే, పౌలు భక్తుడికి ఏం జరిగింది, లోకమంతా కూడా పెంటగా కనబడుతుంది ఆయనకి. మనకి అట్రాక్టివ్గా కనిపించేది ఆయనకి పెంటగా కనిపిస్తుంది. మనకి అబ్బా చాలా బాగుంది స్త్రీ అని కనిపించేది, చాలా బాగుంది పురుషుడు అని కనిపించేది, చాలా బాగుంది నగ్నత్వం అని కనిపించేది అంతా పెంటగా కనిపిస్తుందంట. అటువంటి పరిశుద్ధమైనటువంటి కనులు ఇవ్వగల దేవుడు మనకున్నాడు. ఆ పెంటగా కనిపించడానికి అవసరమైన కృప పౌలు భక్తుడు పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతిదినం కూడా ఏదో ఒక కరెక్షన్ మనం చేసుకుంటున్నాం. ఈరోజు మన కనులలో దయ, కరుణ, జాలి కల కన్నులుగా మా కన్నులు కూడా చేయండి ప్రభా. మా కన్నులను ముట్టండి, ఈరోజు బాగు చేయండి అని అడుగుదామా? ప్రార్థన చేసుకుందాం. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవా, నీకు వందనాలు. దేవా, ఈరోజు ఒక చిన్న మాట, ఈ మాట ద్వారా నాయన మా కనులను బాగు చేసుకోమని మీరు చెప్పినటువంటి మాటకు మేము లోబడుతూ ఉన్నామయ్యా. చెత్త చెదారము ఈ లోకంలో ఉన్నటువంటి పెంట చూడడానికి మా కన్నులను మేము అప్పగించము. దయ్యముల వైపు చూడడానికి కాదు మా కన్నులు, దుష్టత్వం వైపు చూడడానికి కాదు మా కన్నులు, వెలుగైనటువంటి మా దేవుణ్ణి చూస్తూ ఉన్నప్పుడు వారు ఆయన తట్టు చూడగా వారి ముఖములకు వెలుగు కలిగిననే మాట ఉంది. యేసునాయన, మీ తట్టు మేము చూస్తున్నాం. ఈరోజు మా ముఖములకు వెలుగు కలగాలి, మా కనులకు వెలుగు కలగాలి. ఆనాడు ఎత్తడి సర్పాన్ని ఎత్తినప్పుడు వారందరూ తేరి చూడగా ఆనాడు వారు బ్రతికితిరి అని రాయబడి ఉంది. ఈరోజు ఎవరైతే నీ వైపు తేరి చూస్తున్నారో వారి కనులు వెలుగుమయముగా చేయండి. వారందరూ బ్రతకాలి, వారి శరీరాలతో సహా ప్రాణాత్మ దేహాన్ని రక్షించుకోవాలి. తండ్రి, సహాయము చేయమని, కృప చూపించమని, నీ కనికరము గల కనులు మాకు దయచేయండి, పరిశుద్ధమైన కనులు మాకు దయచేయండి. నజరేయుడైన యేసునామంలో మరొకసారి దిన దీవెనలతో వారిని నింపమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.